హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024 రిలేటెడ్గా ఐసెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మనం వాళ్ళ వీడియోలో అయితే తెలుసుకుందాం. మెయిన్గా అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎవరు ఎంత ఫీజు పే చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ 2024 రిలేటెడ్గా మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం ఎగ్జామ్ అనేది తొందరగానే అయితే పెడుతున్నారు. మరి ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అంతా కూడా ఒకసారి అయితే మనం అయితే గమనిద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు పేపర్ నోటిఫికేషన్ అనమాట. ఇది యాక్చువల్గా మనకు ఫిబ్రవరి 29న అయితే రావటం అయితే జరిగింది ఈ యొక్క ఐసెట్ నోటిఫికేషన్. ఇందులో మెయిన్గా మనం గమనించినట్టయితే మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అన్నది మీరు ఒక్కసారి క్లియర్గా గమనించినట్టయితే మనకు ఇక్కడ మెన్షన్ చేశారు మార్చ్ 6th నుంచి అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి మనకు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఇది అప్లై చేసుకోవడం ఎండింగ్ ఎప్పుడు అన్నది మనం ఒకసారి గమనించినట్టయితే మనకు ఇక్కడ ఏప్రిల్ 7th మనకు ఎండింగ్ అని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేశారు. అంటే కంప్లీట్గా మనకు 1 month టైం అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి ఇలా అప్లై చేసుకోవాలంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అన్నది గమనించినట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అనేది మనకు 650 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలానే మనకు ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకు 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ ఫీజెస్ అయితే మనకైతే ఉండబోతున్నాయి, క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ మనకు యొక్క ఏదైతే మనకు అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చాయి, ఫీజు అనేది ఎంత ఉంటుందో తెలిసింది. మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నది మనం గమనించినట్టయితే మనకు మే మంత్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మే 6th అండ్ మే 7th మనకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క మే 6th మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు అంటే సర్టెన్ స్లాట్స్ అయితే ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి అయితే మూవ్ అవుతాయి. కాబట్టి ఈ 2 daysలో మీకు ఎగ్జామ్స్ అనేది క్లియర్గా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి క్లారిటీగా అయితే చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే టైమింగ్స్ వచ్చేటప్పటికి మనకు 2 shiftsగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్గా మనకు మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, దాంతోపాటు ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి టైమింగ్స్ గమనించినట్టయితే మనకు మార్నింగ్ 9 AM నుంచి మార్నింగ్ మనకు 11:30 AM వరకు అయితే ఒక షిఫ్ట్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలానే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేటప్పటికి 2:30 PM నుంచి 5 PM వరకు ఇంకొక షిఫ్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 2 days కలిపి మనకు 4 shiftsగా ఎగ్జామ్ అనేది జరగడం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనకు బేసిక్గా ఐసెట్కి సంబంధించి డీటెయిల్స్. మరి ఏదైతే మార్చ్ 6th ఉందో మార్చ్ 6th మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు క్లియర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకా దానికి సంబంధించి డెమో కావాల్సి ఉంది అనుకున్నట్టయితే మనకు లాస్ట్ ఇయర్ 2023లో కానీ 22లో కానీ 21లో కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేసాం. వాటిని మీరు ఫాలో అయ్యి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఐసెట్ రిలేటెడ్గా మాత్రం కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి. ఎవరైతే మన ఛానల్లో వచ్చి ఐసెట్ వీడియోస్ అయితే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే విధంగా అయితే మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి వాటికి సంబంధించి క్లారిటీగా అయితే చెప్తూ ఉంటాము. కాబట్టి ఒకసారి అయితే ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ కంపేర్ చేసుకొని డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇక కమింగ్ వీడియోస్లో కూడా మనకు ఐసెట్ రిలేటెడ్గా ఎగ్జామ్కి సంబంధించి ఏ టాపిక్స్ చూడాలి వాటి రిలేటెడ్గా కమింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎదురయ్యే ప్రతి ప్రాసెస్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. దయచేసి ఆ వీడియోస్ అనేది ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.